ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చో తెలుసు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో అందరూ ఒకేలాగా వెయిట్ గెయిన్ అవ్వరండి. ఇట్ డిపెండ్స్ అపాన్ మీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అండ్ బిఎంఐ వాల్యూస్. ప్రెగ్నెన్సీకి ముందు మీ వెయిట్ ఎంత ఉన్నారు అండ్ మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందో దాన్ని బట్టి అసెస్ చేయొచ్చండి. మీ బిఎంఐ కానీ నార్మల్ రేంజ్లో ఉందనుకోండి, 20 to 24 ఉంటే మీరు అప్ టు 11 kgs వరకు పెరగొచ్చండి. అదే కానీ మీరు అండర్ వెయిట్ ఉన్నారనుకోండి, మీ బిఎంఐ లెస్ దాన్ 19 ఉందనుకోండి, అప్ టు 18 kgs పెరగచ్చు. బిఎంఐ మోర్ దాన్ 29 ఉంటే 7 kgs వరకే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలండి. అందరికీ ఒక మిత్ ఉంటుందండి, ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే ఇద్దరి కోసం ఫుడ్ తీసుకోవాలి, మదర్కి బేబీకి అని. అలాంటిది ఏం లేదండి. బెటర్గా న్యూట్రిషియస్ డైట్ అండ్ హెల్తీ డైట్ తీసుకొని మీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎంత ఉంది, మీ బిఎంఐని బట్టి మీరు వెయిట్ గెయిన్ అయితే బెటర్ అండి. అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, obese పేషెంట్స్ అయితే ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ తగ్గించుకోవచ్చండి. అండర్ వెయిట్ ఉన్నారనుకుంటా అలాంటి ఉమెన్ ఐయుజిఆర్ అంటే బేబీ ఫీటల్ గ్రోత్ రిటార్డేషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.